గుడ్లు పులుసు ఎలా చేయాలో చూద్దాం. మొదట ఉడికించిన గుడ్లు ఇలా వేయించుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర మిక్సీ పట్టాలి. తర్వాత చింతపండు నానబెట్టుకొని ఒక ప్యాన్లో ఆయిల్, మెంతులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేయించిన తర్వాత ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేయించుకోవాలి. తర్వాత ఒక టమాటా చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి. అది కూడా వేగిన తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి వేసుకొని తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. కొంచెం నీళ్ళు కూడా వేసుకోవాలండి. తర్వాత కూరకు సరిపడా ఉప్పు, రుచికి చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలండి. ఇలాగా ఒక 10 నిమిషాలు మరగనివ్వాలి, దగ్గరికి మరగనివ్వాలి. చివరిలో కొంచెం కొత్తిమీర, ఉడికించిన కోడిగుడ్లు వేసేసుకోవాలి. ఇంకంతేనండి, గుడ్లు పులుసు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.